తేదీ 3 డిసెంబర్ 2025న కరీంనగర్ జిల్లాలో మహిళా, పిల్లలు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మరియు దివ్యాంగుల శాఖ మంత్రివర్యులు గౌ. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరై దివ్యాంగుల సాధికారత కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రస్తావించారు. ఒక ఆలోచన చేసి కరీంనగర్ జిల్లా మొత్తం 33 జిల్లాల కన్నా ముందు ఉండడం చాలా సంతోషంగా ఉందని భావిస్తూ ఒకసారి మీరు అక్కడ చూడండి. దివ్య దృష్టి చెప్పేసి వాళ్ళకు ఎవరైతే పిల్లలు ఎవరైతే 10th తర్వాత 11th క్లాస్ కానీ 12th కానీ ఇంటర్మీడియట్ కానీ మన సెక్షన్స్ కూడా అప్గ్రేడ్ చేసి దానికి సంబంధించిన హైయర్ ఎడ్యుకేషన్ అనితా రామచంద్ర గారితో మాట్లాడి ఆ హైయర్ ఎడ్యుకేషన్ సైన్స్ ద్వారా ఏదైతే లాంగ్వేజ్ ఉంటుందో మన ప్రభుత్వ నిబంధన అనుగుణంగా కూడా రికగ్నిషన్ ఇప్పించే విధంగా రేపు జూన్లో క్లాసెస్ మొదలైతాయి. 10th తర్వాత పిల్లలు ఎవరు కూడా డ్రాప్ అవుట్స్ కాకుండా మన భవిష్యత్తు ముందుగా ఉండే విధంగా 10th తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ వరకు కూడా మీ మంత్రిగా నేను బాధ్యత తీసుకుంటా. మీ చదువుకు సంబంధించినటువంటి ఏదైతే మీ సైన్స్ ద్వారా మీకున్నటువంటి మీ లాంగ్వేజ్ ద్వారా లిపి ద్వారా ఏ విధమైన ఎడ్యుకేషన్ వస్తుందో ఆ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ సంబంధించినటువంటి టీచర్స్ తీసుకొచ్చి ట్యూటర్స్ తీసుకొచ్చి మీకు పెద్ద ఎత్తున బోధన చేస్తా అన్న విషయాన్ని ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మా పిల్లలందరికీ కూడా మనవి చేస్తున్నాం. ఎందుకంటే మన పిల్లలకు చదువు అనేది చాలా గొప్పది. ఈరోజు అన్ని విధాలు దేవుడు మమ్మల్ని చల్లగా చూసి మా లాంగ్వేజ్లో మీరు చదువుకున్నప్పటికీ మరి మీకున్నటువంటి ఆ దేవుడు భగవంతుడు ఈ భూమి మీద తీసుకొచ్చినటువంటి ఇబ్బంది లోపల మన దివ్యాంగుల పరంగా మీకు ఇబ్బంది ఉన్నప్పుడు మన ప్రభుత్వం అండగా ఉండాలి. మరి అండగా ఉండేటువంటి సందర్భం లోపల గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు ఒక మంచి మనసున్న నాయకుడు. మాకు తెలుసు మేము సామాన్యమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక కార్యకర్తగా ఉండి ఈ రాష్ట్ర క్యాబినెట్లో మంత్రిగా ఉన్నామంటే మేము ఏం అంశం చెప్పినా కూడా ముఖ్యమంత్రి గారు వింటాడు, చెప్తాడు లక్ష్మణ్ కుమార్ ఈ విధంగా కాదు ఈ విధంగా చేద్దామని చెప్పి ఒక ముఖ్యమంత్రిగా మంత్రిగా చెప్పినటువంటి ఆ శాఖ పరంగా ఏ అంశాన్నైనా కూడా 100% ఈరోజు ఎస్సీ వెల్ఫేర్ కానీ ట్రైబల్ వెల్ఫేర్ కానీ మా దివ్యాంగుల పరంగా ఏ అంశాన్నైనా కూడా పాజిటివ్గా ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకునే ముఖ్యమంత్రి మనకు ఉన్నాడు. కాబట్టి ఆ శాఖ మంత్రిగా మీరు ఇప్పుడున్నటువంటి మా సంఘాల పరంగా చాలా మంది పెద్దలు ఉన్నారు, మన లక్ష్మి చాలా మంది పేరున్నారు, ఒక్కరి పేరు కాదు అందరూ కూడా నాకు ఆప్తులు ఈ జిల్లాకు సంబంధించిన అందరికీ మీరు ప్రాతపూర్వకంగా ఇవ్వండి. మీరు ఏది ఇచ్చినా కూడా మా వితిన్ ద రూల్ లోపల ఉన్నటువంటి అంశాన్ని ఈ జిల్లా పుట్టి ఈ జిల్లాలో రాజకీయ పరంగా ఈ స్థాయికి వచ్చిన మీ అన్నగా నేను ముఖ్యమంత్రితో మాట్లాడి మీ దివ్యాంగులకు సంబంధించిన